ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట గ్రహిద్దాం. దేవుని మాట వినుట, వినాలి అంటే సమ్మతించుట, ఏకీభవించుట, అంగీకరించుట అనే అర్థాలు వస్తూ ఉంటాయి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేవుని మాటకు లోబడుట, చెప్పింది చెప్పినట్లు వినుట అంటారు కదా. ఈ మాటను ఎన్నిసార్లు అర్థం చేసుకున్నా సరే చాలా ప్రస్పష్టంగా మనం గ్రహించగలుగుతామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సమ్మతించండి అంటే దేవునితో కలిసి నడవండి అని అర్థం వస్తుంది. మనము దేవుని మాటకు సమ్మతిస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? వింటే మంచి పదార్థాలు అనుభవిస్తాం. చిన్నపిల్లోడు మాట వినకపోతేనే పెద్దవాళ్ళు ఎంతో హైరాణ పడుతుంటారు. మా అబ్బాయి నా మాట అస్సలు వింటలేదండి, అమ్మాయి నా చెయ్యి దాటిపోయిందండి అంటూ ఉంటారు కదా. సర్వ ప్రపంచము సార్వభౌముని మాట వినాలి. ఎందుకు వినాలి అని ప్రశ్నిస్తాము. వింటే బ్రతుకుతాం, వింటేనే మనకి క్షేమం ఉంది. వినుట వలన విశ్వాసం అన్నారు. ఏది వినాలి? ఏది పడితే అది వినటం కాదండి. పిచ్చి పిచ్చి సాహిత్యాలన్నీ వినటం కాదు. బ్రతుకునిచ్చే వాక్యం, బ్రతికించే వాక్యం, నెమ్మదినిచ్చేటువంటి దేవుని మాటలు వినాలి. వినినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. వినకపోతే అనేటువంటిది తర్వాత వచనంలో చెప్తున్నాడు. ఈ తేడా గ్రహిస్తున్నారా? ఈ తేడా బైబిల్ అంతటా కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని వాక్కుకు లోబడడం ఉంది చూశారు, అది చాలా గొప్ప దీవెన అండి. ఆ దీవెన ఆశీర్వాదం మనకు కావాలి అంటే మాట విను. వాగుడు కాదు, వాక్యం వినాలి. వాక్యం వినటం అంటే చెవులు నిక్కబడుచుకుని వినటం కాదు. వినిన దాని ప్రకారము జీవించుట, గైకొనుట, పాటించుట. ఎన్నన్నా చెప్పగలమండి, కానీ చెయ్యాలి కదా. చేసిన వాళ్ళకే ఆశీర్వాదాలు. దేవుని వాక్కు కానీ తిరుగుబాటు చేస్తే, మానకుండా తిరుగుబాటు చేస్తుంటే మరణం తప్పదండి. మానకుండా తిరుగుబాటు చేస్తే నాశనం తప్పదండి. నేను ఇలా తిరుగుతూనే ఉంటాను, తిరుగుబాటు చేస్తూనే ఉంటానంటే శాశ్వతమైనటువంటి శిక్ష కూడా తప్పించుకోలేరు. భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించాలి. మానవుడు శ్రేష్టమైనదే కోరుకుంటాడు. మరి నిజంగా శ్రేష్టమైనది అనుభవిస్తున్నారా అంటే ఆలోచించాల్సిన విషయమే. వస్తువు కొనే విషయంలో, ఆహారం తీసుకునే విషయంలో, బ్రతుకు తెరువు చూసుకునే విషయంలో ద బెస్ట్ అనే కోరుకుంటాడు. కానీ అలా అనుభవించలేకపోతున్నాడు. మంచి మంచి అని ఎంచుకుంటూ వెళ్తూ ఉన్నారు, నిజమైన మంచిని పక్కన పెట్టేస్తున్నారు. ప్రభువు నేను మంచి కాపరిని అన్నాడు. ఆయన దగ్గరుంది మంచి. లోకంలో మంచి మంచి ఉందని ముంచబడుతున్నారండి. మంచిదాన్ని విడిచిపెట్టి మంచి అనుకుని పూత పూయబడినటువంటి చెడుని ఎందుకు హత్తుకుంటారు? దేవుని కోరిక ఏమిటో చెప్పమంటారా అండి? మనము భూమి మీద ఉన్నంత వరకు మంచి పదార్థాలను అనుభవించాలి. ఆ తదుపరి ప్రభు మనల్ని తీసుకెళ్ళిన తర్వాత ప్రభుతో మరింత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ మంచి పదార్థాలు అనుభవించాలి అంటే మంచి ఉద్యోగం అంటారు, మంచి వ్యాపారం అంటారు, మంచిగా ఉంది నా వ్యవసాయం, ఏదైనా మంచి నువ్వు అనుభవించాలి అంటే మంచి దేవుడైనటువంటి ప్రభువుని హత్తుకో. ఆయన మాటకు లోబడు, సమ్మతించు, తిరుగుబాటు చేయొద్దు.
తిరుగుబాటు చేసిన వారి గతి ఎలా ఉంటుందో తర్వాత వచనంలో చూస్తున్నట్లయితే అర్థమవుతూ ఉంటుంది. మరణమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని వాక్యమునకు సమ్మతిద్దాం, ఆయన మాట విందాం, మాట ప్రకారం మన జీవితాన్ని మలుచుకుందాం. మంచి పదార్థములు అనుభవిస్తూ అనేక మంది భక్తులకు మాదిరిగా అన్యజనాంగానికి దేవుని ఆశీర్వాదాలుగా కనబడుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.